హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి చూసుకున్నట్లయితే మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. సన్నిహితులతో వివాదాలు కొంత మానసికంగా కలిచివేస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకైతే ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు ఈరోజు మొత్తంగా చూసుకుంటే నిరాశపరుస్తాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు అనేవి ఉంటాయి, కాబట్టి కాస్త మీరు జాగ్రత్త వహించండి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం అనేది కనబడుతుంది. వివాదాల్లో తలదూచకండి. సొంత నిర్ణయాలతో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున పెద్ద సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. అలాగే నోటు దురుసుతనం వల్ల కూడా ఇబ్బందులు పడతారు. ఇక వ్యాపార నష్టం కనబడుతుంది, ఉద్యోగ నష్టం కనబడుతుంది. భాగస్వామి వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు భాగస్తులతో ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొద్దిపాట నష్టాలు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విలువైన వస్తువులను, ఆభరణాలను, ధనాన్ని పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు అనేవి అధికమవుతాయి. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు అనుకున్న పనులు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. కుటుంబ సమస్యలతో కుస్తీ తప్పదు. ఆలోచనలు ఎటూ తేల్చుకోలేక ఇబ్బంది పడతారు. ఇక దూర ప్రయాణ సూచనలు అయితే కనిపిస్తున్నవి. శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు మీకు మేలు చేస్తుంది. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కొంత గందరగోళ పరిస్థితుల్లోనే వారికి నెలకొంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో పని భారంతో సతమతమవుతారు. ఇక రాజకీయ నాయకులకు, వైద్య రంగాల వారికి చికాకులు తప్పకపోవచ్చు. చిత్ర పరిశ్రమ వారు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులకు కొంత అసంతృప్తి అనేది తప్పదు. మహిళలకి ఆరోగ్యం అనేది మందగిస్తుంది. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ ఆరాధన, అలాగే శనీశ్వరుడి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.